నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెలివేల గ్రామంలోని సుమారు 300 మంది ఉపాధి కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసిన నిమ్మల శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి. సిక్కోలు అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం. ప్రతిరోజు కనీసం గంటపాటు యోగా చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రాజాబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మండుటెండలో పనిచేసే ఉపాధి కార్మికుల శ్రమను గౌరవిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలోని సుమారు 300 మంది ఉపాధి కార్మికులు 45 రోజులుగా పనిచేస్తున్నారు. పని ముగియడంతో ఆఖరి రోజు కార్మికులందరికీ మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన శ్రామికులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసే శ్రామికులంటే తనకు ఎంతో గౌరవమని, వారికి ఏ కష్టం వచ్చినా తనదిగా భావించి ఆదుకుంటానని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కార్మికులకు 45 రోజులుగా మజ్జిగ పంపిణీ చేశామన్నారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రామికులకి మంచి భోజనం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మొన్న మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు పడేటువంటి శ్రమ, ఆ నీళ్లలోనూ ఆ బోధుల్లోనూ ఒక పక్కన సిసర్ బెంకులు, ఒక పక్కన మరి నత్త బెంకులు, మరొక పక్కన గాల్పు, మరొక పక్కన వడగాల్పులు, ఇట్లాంటి మధ్యన మీరు చేసేటువంటి పని చూసి నేను మా నాయకులందరికీ కూడా మొన్న 24లో మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకి చల్లని మజ్జిగ అందజేయండి అని చెప్పాం. ఆ రకంగా గత సంవత్సరం మన నాయకులందరూ కూడా మీకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న మేడే 1వ తేదీ నుంచి చల్లని మజ్జిగ ప్రతి ఒక్కరికి అందజేయమని నాయకులకు ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలోనూ కూడా మా నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా చల్లని మజ్జిగ అందజేస్తూ ఉన్నారు. అటువంటి చల్లని మజ్జిగ అందుకునేటువంటి కార్యక్రమంలో నేను కూడా మీ వెలువల వచ్చి మీరు పడేటువంటి శ్రమ నేను కూడా మీతో పాటు కొంత సమయం చేసినా కూడా మీ కష్టం శ్రమ చూసాం. మీలాంటి వారందరితో కూడా కలిసి మంచి భోజనం ఏర్పాటు చేసి లాస్ట్ లో చేయమని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మొన్న చందపర్వ గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పని ముగించిపోయిన తర్వాత మేము చిన్న పిక్నిక్ కింద పెట్టుకుంటాం సార్ అని అంటే, పిక్నిక్ కింద పెట్టుకోండి, మరి నేనే ఫుడ్ పంపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగా మన లాస్ట్ సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్లి భోజనం అయినా కూడా ఏర్పాటు చేశాం. నిత్యం మీతో కలిసి మెలిసి పని చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు మీ అందరూ కూడా. ఆ రకంగా మీ యొక్క శ్రమను గుర్తించి, మీ యొక్క శ్రమను గౌరవించి పనిచేసేటువంటి నాయకత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం. ఆ రకంగా ఈ రోజు మీ అందరితోటి కూడా కలవడం. కష్టపడే వ్యక్తుల జిల్లాగా పేరున్న శ్రీకాకుళంకు ఉపాధిని దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఎంఎస్ఎంఈ పార్కులను విస్తృతం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పొందూరు మండలం వెంకట్రాయనగూడెం గ్రామంలో 10.45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్లతో కలిసి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అన్నారు. సిక్కోల అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామం ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఎప్పుడు వచ్చామనేది కాదు, అధికారంలో ఉన్నామా లేమా అన్నటువంటి లెక్క లేకుండా ఈ రాపాక గ్రామంలో అడుగు పెడితే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేసేటటువంటి సత్తా ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కాలం నుంచి మీరందరూ కూడా కోరుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమం జరగాలి, అందరూ కూడా రావాలి, రామ్మోహన్ నాయుడు కూడా మళ్ళీ గ్రామం రావాలని. 2 సంవత్సరాలు అయింది. మీకు దివి పెరిగిపోయింది, నాకు కూడా దివి పెరిగిపోయింది. ఏంటి రాలేకపోతున్నామని. శంకర్ రోజు తిరుగుతున్నారు, పొందూరు నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా తెలిసి పొందూరు మీరు రావాలనంటే నేను ఒకటే మాట అన్నాను,
పొందూరు గ్రామంలో ఏ కార్యక్రమం పెద్దగా జరుగుతుందో ఆ కార్యక్రమం మన రాపాగులోనే పెట్టండి, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ఈ రోజు అన్న రవికుమార్ గారి తాలూకా ఆశీస్సులతో ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం మన రాపాగ గ్రామంలో జరగడం అనేది ఎంతో ఆనందంగా ఉందనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే గతంలో కూడా రాపాగ వచ్చాను, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా చూశాను. అణచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని నిజంగా భుజాన వేసుకొని వాళ్ళందరినీ కూడా మొయ్యాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, వాళ్ళ కుటుంబాల మీద ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు పెట్టినా సరే ప్రపంచం తలకిందులైనా మోసినటువంటి జెండాని పక్కన పెట్టకుండా పసుపు కండువా అనుకొని తెలుగుదేశం అనుకొని నడిచినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి మరొక్కసారి సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు కష్టం మర్చిపోతే కష్టానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఆ రోజు మీరందరూ పడినటువంటి కష్టం వల్ల, మీరందరూ కూడా చెమటోడ్చడం వల్ల, ఎన్నికల్లో మా కోసం మీరందరూ కూడా పరితపించడం వల్ల ఈ రోజు మేమందరం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మీ అందరికీ కూడా సేవ చేసుకునే మహాభాగ్యం మీ అందరి ద్వారా కలిగింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ అటు ఉండిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఇటు ఉంది. అప్పుడు రాష్ట్ర 60% పాపులేషన్ మన రాష్ట్రంలో ఉంటే కేవలం 40% రెవెన్యూ మనకు వచ్చింది. అంటే ఆదాయంలో 40% మాత్రమే ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉండిపోయేవి, అభివృద్ధి ఎక్కడ ఉండిపోయింది, మనం వెనుకబాట్లు ఉండిపోయాం. మనందరం కూడా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా చేసి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎంతో అభివృద్ధి రాష్ట్రాన్ని చూసింది. ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి కూడా ఈరోజు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అటు అభివృద్ధి బాట, ఒక రాజధాని లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఒక విజన్తో మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి పూర్తిగా కష్టపడి 14 నుంచి 19లో యువతకు భవిష్యత్తు వచ్చేలాగా అనేక పనులు చేయడం జరిగింది. అయితే మన దురదృష్టం రావాలి కావాలి అన్నట్టుగా సోదరులు చెప్పినట్టుగా ఒక్క ఛాన్స్ అని దుర్మార్గమైన పరిపాలన మన రాష్ట్రానికి అందజేసి మన రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, గతంలో ఎటువంటి పరిపాలన వైకాపా పార్టీ, గొడ్డల పార్టీలు చేసిందనే విషయాన్ని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు గొడ్డల పార్టీ అనేక అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధి లేకుండా నేను బటన్ నొక్కుతాను, నాకు ఓట్లు వేస్తారని ఒక ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్లో మన రాష్ట్రం 2023కి 23-24కి అట్టడుగు స్థానంలో ఉంది. పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ అట్టడుగు స్థానంలో ఉంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని అట్టడుగు స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ ఒక అడుగు వేస్తుంది, ముందుకు అడుగు వేసి భవిష్యత్తు కల్పించేలాగా కార్యరూపం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఎందుకంటే మనం రేపొద్దున్న ఈ ప్రాంతాన్ని మీరు ఎలాగైతే మా తాతయ్యని గెలిపించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్లాంట్ను ప్రైవేటీకరించాలనే ఆలోచనతోనే నిర్వహణ పనులను గాలికొదిలేయడం, భద్రతా లోపాలే దుర్ఘటనకు కారణమని విమర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులకు అక్కడే మాడి మసైపోయి చనిపోవటం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని ప్రకటిస్తున్నది. అనేక మంది గాయపడ్డారు. ఈ SMS 1లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది కేవలం సాధారణ ప్రమాదం కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ చేయాలని దీంతో కార్మికుల సంఖ్యను తగ్గించటము, రా మెటీరియల్ ముఖ్యంగా లైమ్ స్టోన్ కానీ వీటిని నాసిరకం వాడటం వల్ల ఇక్కడ ఈ ఒక్కసారి లేడల్ పేలటంతో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా కార్మికులు గుర్తించలేని విధంగా మసి అయిపోయినట్టు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. ఈ యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేట్
ప్రైవేటీకరణ విధానాల్లో దీన్ని ఏదో రకంగా మూసేయాలి, పనికి రాకుండా చేయాలని కార్మికుల సంఖ్యని తగ్గించారు. అందులో SMS 1 ఇటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశం. ఇక్కడ మామూలు కన్నా తక్కువ గంటలు ఎక్కువ మంది కార్మికులు పనిచేయాలి, కానీ దానికి విరుద్ధంగా తక్కువ మంది కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడం వల్ల అక్కడ కార్మికులు కూడా ఈరోజు పని చేయలేనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు. పాత వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళని తొలగించేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని కొన్ని వేల మందిని, కొద్ది మందిని 5,000 మందిని తొలగించి 600-700 మందిని మాత్రం, అది కూడా ఏమీ తెలియని కొత్త వాళ్ళని వాళ్ళు రికమెండేషన్ల మీద వాటి మీద తీసుకొని పెట్టుకోవటం వల్ల ఇది అది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటే కాదు, మొత్తం ప్లాంట్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలన్నిటికీ వారికి ₹1 కోటి పరిహారం చెల్లించాలి, గాయపడిన వారికి 50 లక్షలు, అలాగే ప్రతి కుటుంబం వాళ్ళకి బతికున్నా సరే వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో సహా అందరికీ మరలా తిరిగి ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునఃపరిశీలించుకొని దీన్ని ఆధునీకరించి లాభాలు నడిచే విధంగా అవసరమైన గనులు, నిధులు కేటాయిస్తే తప్పనిసరిగా దేశంలో అత్యున్నతమైన ఉక్కును తయారు చేసి ప్రతిష్ట పొందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే ప్రజలు పోరాడైనా దీన్ని సాధించుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.